పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్. పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సభలో జేఏసీ చైర్మన్ అమరవేణి. విప్లవ గీతాలతో కామ్రేడ్ రేణక్కకు అరుణోదయ కళాకారుల నివాళులు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పిఠాపురంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు. హెచ్సియు భూముల వేలం వివాదంలో ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ. ఇక వివరాలకు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎక్కడ క్వాంటిటీలో కూడా తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు రేషన్ డీలర్లను ఆదేశించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నుంచి పేదలకు సన్నబియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నారని అన్నారు. अलीम भाई शायद अलीम కొంచెం జరుగు అలీం భాయ్ అటు పోయే ముందు జరుగు రెండు చేతులు పడుకోయే ఆయన చేయి ప్రాబ్లం సరే ఓకే రైట్ రైట్ ఓకే బాబు జరిగే మళ్ళీ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చే విధంగా కార్డులో నలుగురు ఉంటే 4 ఆర్ల 24 కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగ అయినటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో 55 రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని మనం ఇక్కడే కాదు అంటే తెలంగాణలో రేషన్ షాప్స్లో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ సన్నబియ్యం అనేది మనం లాస్ట్ సీజన్లో మనం 500 రూపీస్ బోనస్ ఇచ్చి కొనటం జరిగింది. దాని దగ్గర నుంచి వచ్చిన సిఎంఆర్ రైస్ ఇప్పుడు సన్నబియ్యం ద్వారా ఇస్తున్నాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 డేస్ మన డిస్టిక్లో అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో 413 ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సన్నబియ్యం ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి ప్రతి నెల ఇస్తామన్నమాట. సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం చేసాము. ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 4 లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో పెట్టడం జరిగింది. మనకు సఫిషియెంట్గా క్వాంటిటీ ఉన్నాయి. సో అదే విధంగా లాస్ట్ టైం మనం పెద్దపల్లిలో చాలా
ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం. ఇక్కడ నుంచి మనం ఆసిఫాబాద్కి కూడా ప్యాడీ అనే రైస్ అనేది మనం సిఎంఆర్ చేస్తున్నాం అనమాట. సో రిక్వెస్ట్ అందరి బెనిఫిషియర్స్ ఈ ఫెసిలిటీ ఒకటి వాడుకునేటట్టు చూడమని చెప్తున్నాం. అండ్ రిక్వెస్ట్ అందరి DCSO కానీ మా ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో ఫేర్ ప్రైస్ షాప్ రేషన్ షాప్ డీలర్స్ కూడా సిన్స్ క్వాలిటీ రైస్ బాగుంది కాబట్టి వీ రిక్వెస్ట్ క్వాంటిటీలో ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి. అండ్ ప్రతిదానికి బయోమెట్రిక్ అయ్యేటట్టు చూసుకోండి. సో థ్యాంక్ యూ. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో బళ్ళారి చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ దగ్గర వరకు ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లను తీసివేసి నిరసన తెలిపి అనంతరం SFI కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబుబకర్ సాయి ఉదయ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాకముందుకే పెద్ద పెద్ద బ్యానర్లు రోడ్లకు ఇరువైపులా అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రచారం చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. లక్షల వేల ఫీజులతో అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ బ్యానర్లు వేశారు వాటిని చింపివేయడం జరిగింది. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని లేదా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసింది ఏంటంటే ఇప్పటికే అక్రమ అడ్మిషన్లు అని చెప్పి ₹1000 అడ్మిషన్లో ముందస్తు అడ్మిషన్ పేరుతో వసూలు చేశారు. వాటన్నిటిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పించాలి. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా ప్రకటించలేదు ముందస్తు అడ్మిషన్లు చేయాలని. అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారు. వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి DEO గారు కానీ లేదా ఇతర అధికారులు కూడా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బ్యానర్లు ఎక్కడ చూసినా ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లే నగరంలో కనిపిస్తున్నాయి. వాటిని మాత్రం తొలగించాలనే ఆలోచనలో కూడా అధికారులు లేరు. సో దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని దీనిపైన దృష్టి పెట్టి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం కూడా కృషి చేయాలనేసి SFIగా కోరుతున్నాం. ఢిల్లీలో జరుగుతున్న బీసీ మహాధర్నా సభలో మాట్లాడుతున్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విచ్చేసినటువంటి బీసీ OBC బంధువులకు సోదరీమణులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ఆసీనులైనటువంటి పెద్దలు అన్నగారు మహేష్ కుమార్ అన్నగారు, అదేవిధంగా వి హనుమంతరావు గారు, అదేవిధంగా అంజన్ కుమార్ అన్న గారు, అందరికీ ఐలన్న గారు, అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా, గత 78 సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల గురించి రెండు సందర్భాల్లో పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకటి VP సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రెండు మన రాహుల్ గాంధీ గారు దేశానికి AICC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరియు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్నప్పుడు. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బీసీలందరికీ ఒక పెద్దలాగా ఉన్నాడు. 1 లక్ష మంది బీసీ నాయకుల గొంతుకు ఎంతనో రాహుల్ గాంధీ గారి ఒక్కరి గొంతే అంత. రాహుల్ గాంధీ గారు దేశ విదేశాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా బీసీల మీద చర్చ పెట్టింది. భారతదేశంలో బీసీలు అనేటటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. వాళ్ళు దాదాపు 4000 కులాలు ఉన్నారు. ఈ దేశంలో 80 కోట్ల మంది జనాభా ఉన్నారు. 143 కోట్లలో వాళ్లకు న్యాయం జరగట్లేదు. విద్యా రంగంలో వెనుకబడినారు, రాజకీయ రంగంలో వెనుకబడినారు, ఉద్యోగాల్లో వెనుకబడినారు, అన్ని రంగాల్లో వెనుకబడినారు. కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలంటే ఒకే ఒక్క మార్గం, ఈ దేశంలో కులగణన, సమగ్ర కులగణన జరగాలి. మన దేశంలో దాదాపుగా 6000 కులాల పైచిలుకుంటే ప్రతి కులాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని, ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి వాళ్ళ అసెట్స్ని లెక్క పెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. అదే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పొద్దుగాల లేస్తే నేను ఎంబీసీని అంటాడు, ఎలక్షన్ రాగా నేను ఎంబీసీని నేర్చుతాడు, ఎలక్షన్లో గెలవగా నేను ఓబీసీని అంటాడు, గెలిచిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంతకం పెట్టాడు. బీసీ రిజర్వేషన్ల గురించి నరేంద్ర మోడీని మాట్లాడమంటే నరేంద్ర మోడీకి ఆ దమ్ము లేదు. మా రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క ప్రశ్న అడిగారు నరేంద్ర
మీరు ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ దేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన 90 సెక్రటరీల్లో మీరు ఎంతమంది ఓబీసీలు పెట్టుకున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారిని, రాహుల్ గాంధీ గారి క్వశ్చన్ అడిగితే ఇంతవరకు తప్పులు లేదు. అదేవిధంగా ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగితే ఎన్నోసార్లు క్వశ్చన్ చేస్తే పార్లమెంటుకు బీజేపీ పార్టీ అఫీషియల్ గా 183 పేజీల గెజిట్ ఇచ్చింది. ఆ గెజిట్ లో ఏముందంటే మేము కులగణన చెయ్యమని చెప్పారు. అటువంటి వ్యతిరేక బీజేపీ పార్టీని మనమందరం కూడా బీసీల అందరూ తుక్కుగా ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో బీసీలకు స్వాతంత్రం వస్తుంది. గాంధీ ఫ్యామిలీకి ఒకే ఒక్క అలవాటు ఉంది. గాంధీ ఫ్యామిలీ మాట ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సిందే. ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం గాంధీ ఫ్యామిలీ చేసింది. ఈ దేశంలో ఎవరి పాలైందో తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న హెచ్సియు విద్యార్థులు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు, సోదరులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల వృత్తికి సంతాపంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాల్లోని అన్ని క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా శాంతియుత ర్యాలీని చేశారు. ఈ శాంతియుత ర్యాలీ పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్లకార్డులు పట్టుకొని ప్రవీణ్ పగడాల కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని ర్యాలీ చేశారు. శాంతి ర్యాలీలో మీ కృప తోడుకొంచమని అశేష ప్రజానికంగా మేమందరం ఏకీభవించి తండ్రి మేము వీధుల్లో మేము అడుగులు వేయించినప్పుడు మీ భద్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీవే ఘనమైన కార్యాలు జరిగించమని మీరు మాతో ఉండి నా తండ్రి మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నడిపించడానికి దైవజనుల నాయకులకు దైవ జ్ఞానముతో మమ్మల్ని ర్యాలీ చేయటం, ఆయనకి మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. పిఎం రిపోర్ట్లో ఇది హత్య లేదంటే యాక్సిడెంటా అన్న విషయాన్ని అధికారులు మా అందరికీ తెలియచేయాలి. పాస్టర్ గారిని మీరు మాకు ఏం సానుభూతి చూపించక్కర్లేదు, కానీ ఆయనపై సోషల్ మీడియాలో చాలా దారుణమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు మందు తాగేసి బైక్ నడుపుతున్నారంట. మరి ఇది ఎక్కడ దారుణం మేము ఎప్పుడు చూడలేదు. మరి పాస్టర్లు మందు తాగి చూడటం అంటే ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారు చూడండి పాస్టర్ గారి మీద. మీరు మాకు ఎటువంటి సానుభూతి తెలియపరచక్కర్లేదు, కానీ పాస్టర్లు మాత్రం తక్కువ అంచనా వేయవద్దు. పాస్టర్లు చర్చిలో వాక్యాలు చెప్తారులే, అంతవరకనే ఉంటారులే అనుకోవడం అన్నది చాలా తప్పు. రోడ్డు మీదకి వస్తే ఈ రకంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన తక్షణమే దీనిపై స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేయించి నిజ నిజాలు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను. క్రైస్తవులందరూ కూడా ఏకమైతే ఈ రీతిగానే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రవీణ్ గారి విషయం నిజాలు తేల్చకపోతే కనుక ఉద్యమం మరింతగా ముందుకు తీసుకెళ్తామని దళిత సంఘాల నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
జోహార్ ప్రవీణ్ గారు, జోహార్. పగడాల ప్రవీణ్ గారు మాస్టర్ గారు రాజమండ్రిలో సంఘటన జరిగింది. ఇది ఏంటంటే అది హత్య, ఆత్మహత్య, లేదంటే మామూలు ప్రమాదవశాత్తు మరణం అనేది పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవి పరిశీలన చెయ్యాలి. ఏంటంటే మేము చెప్తా ఉన్నాం ఎటువంటి సిపిఎం పార్టీగా, మాస్టర్లు అనేది శాంతి కాముకులు. వాళ్ళు శాంతి ఎప్పుడూ కూడా కోరుకుంటారు. అటువంటి శాంతిగా ఉన్న వ్యక్తులు ఈ రోజున అది హత్య చేశారా, అది ఏంటనేది క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే మత సామర్థ్యం వర్ధిల్లాలి. అలాగే ఒక వర్గం మీద ఒక వర్గం దాడి చెయ్యకూడదు. ఇదేంటంటే అన్ని మతస్థులు కలిసి నివాసం ఉండేది భారతదేశం. అలాగే భారతదేశంలో అందరికీ కూడా ఒకేటే చట్టం ఉండాలి. అలాగే మేము ఒకటి చెప్తా ఉన్నాం, అటువంటి సంఘటన జరిగిందంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేదా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది హత్య అని చెప్పేసి మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే క్లారిఫికేషన్ చేసి సంబంధిత అధికారుల చేత విచారణ చేసి ఆ విచారణ ఏమి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి సీసీ ఫుటేజీలు కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే రాష్ట్ర గవర్నమెంట్లో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి శాంతిగా చిహ్నమైన, అలాగే మన భారతదేశంలో జాతీయ జెండా 3 రంగులో ఒకటైన వీళ్ళ పాస్టర్గా వైట్ సింబల్స్ ఎంచుకోవడం జరిగింది. వీళ్ళంటే శాంతి ఒప్పందమే, శాంతి చర్చలే, శాంతి వాక్యాలే వల్లింతారు. కాబట్టి ఇటువంటి వారిపైన ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము తెలియజేస్తాను. ముఖ్యంగా ఇటువంటి సంఘటన విచారణ చేపట్టి హత్య అయితే కఠినంగా దోషులను శిక్షించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ ర్యాలీకి చేస్తున్న పాస్టర్లకి, క్రిస్టియన్స్ వారికి కూడా సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తాము. అటువంటి సంఘటన ప్రభుత్వం కాకుండా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న జేసీబీల దౌర్జన్యానికి హెచ్సీఈలో నెమళ్ళు, జింకలు చనిపోయాయి. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేత కాదు. రాహుల్ గాంధీకి ఈ భూములు అమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనులు ఆపివేయాలని ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేత కాదు ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సియు స్టూడెంట్స్కి? ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. జనియామ దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నాయకురాలు కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక భౌతిక కాయాన్ని బంధుమిత్రుల కమిటీ నాయకులు, ప్రజా సంఘాల గ్రామస్తులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. రేణుక భౌతికాయం వద్ద పాటలతో అరుణోదయ కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. రేణుక మృతదేహాన్ని చూసి గ్రామ ప్రజలు కన్నీటి పర్వంతమయ్యారు. అనంతరం కామ్రేడ్ రేణక్క అంతిమయాత్ర డప్పు చప్పుడు, కోలాట బృందాలతో అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర ముగిసింది. చదువుకున్న ప్రతి పాఠము పోరు పాట కొరకు సాగబెట్టి ప్రజల ప్రాణమని నమ్మిరి, ప్రజల ప్రాణమని నమ్మిరి, గట్టి పరకాలే ప్రాణమిచ్చిరి. ఎవరో ఈ పిల్లలు ఎవరో ఈ పలు
బీజాపూర్ జిల్లాలోన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోన బీజాపూర్ జిల్లాలోన హెచ్సియు భూముల వేలం వివాదంపై ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ హెచ్సియు భూముల వేలాన్ని వెంటనే ఆపాలని డిమాండ్. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎవరి కోసం ఈ భూములను వేలం వేస్తున్నావు? నీ మొండి వైఖరి విడిచిపెట్టు. హెచ్సియు భూముల వేలాన్ని వెంటనే ఆపై రేవంత్ సర్కార్కు ఎంపీ డీకే అరుణ అల్టిమేటం. అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన రేవంత్ ఇవాళ ఆయనే స్వయంగా హెచ్సియు భూములను ఎందుకు అమ్ముకుంటున్నారో సమాధానం చెప్పాలి అని అన్నారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి, ఆనాడి కోకాపేట భూములు టీఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు హెచ్సియుకు కేటాయించిన భూములను అమ్ముకోవడంలో అసలు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది? ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములని ఈరోజు వాళ్ళు పొజిషన్ తీసుకోకపోయిండొచ్చు, బట్ ఆ భూములను కేటాయించింది హెచ్సియుకు మాత్రమే. అనేక విద్యా సంస్థలు అక్కడ వచ్చినాయి. ఈరోజు ఆ భూమిని వేలం వేయాలని, దాని ద్వారా తాము ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవాలని, ఈ వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్తో లోపల మాట్లాడుకుని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారో తమ సొంత లాభం కోసం మాత్రమే ఇవాళ ఈ భూముల వేలాన్ని వేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాదు. ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంటే దాన్ని వద్దని అడ్డుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అంతగానో దాని మీద ఆ భూములను వేలం వేయడానికి పట్టుబట్టడంలో అర్థం ఏముంది? దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల యొక్క వేలాన్ని ఆపివేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే గతంలో అనేక భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టడానికనో పథకాలను ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు భూములను అమ్మి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి తీరును రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించాలి. ఎంబడే ఈ భూముల యొక్క అమ్మకాన్ని వేలాన్ని నిలిపివేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.